యువజన ఉద్యమాలపై దృష్టి సారించింది కాక్రోచ్ జనతా పార్టీ. సీజేపీ ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఉండదు అంటూ కూడా తేల్చి చెప్పింది. కానీ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ అవుతోంది ఈ పార్టీ. రేపు ఎల్లుండి తేదీలో ఛత్రపతి సంభాజీనగర్లో సీజేపీ 2 రోజుల పాటు సమావేశాన్ని నిర్వహించబోతోంది. పార్టీ అగ్రనేతలు అంతా కలిసి యువజన ఉద్యమం తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న 50 మంది ప్రధాన వాలంటీర్లతో సీజేపీ ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లతో ప్రత్యేకంగా నేషనల్ వైడ్ లిసనింగ్ టూర్ ను నిర్వహించబోతున్నట్టు పార్టీ ప్రకటించింది. ఈ లిజనింగ్ టూర్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న నిరుద్యోగి అంటే అన్ఎంప్లాయిడ్ పర్సన్, ఆ తర్వాత ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో స్టూడెంట్స్, వీళ్ళందరినీ కూడా ఇటు వెళ్ళి అడగబోతోంది. వాళ్ళకి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ను వినేందుకు ట్రై చేస్తోంది సీజేపీ. దీన్నే లిజనింగ్ టూర్ అంటూ కూడా సీజేపీ పేర్కొంది. ఈ టూర్ ద్వారా యువత అవసరాలు, ఆకాంక్షలను నేరుగా తెలుసుకొని నెక్స్ట్ ప్లాన్స్ను రూపొందించబోతున్నారు. బట్ దీనికి సంబంధించి ఒక పొలిటికల్ ఎజెండాస్ ఉన్నాయా, ఫ్యూచర్లో ఒక పొలిటికల్ పార్టీగా మారబోతుందా అనే డౌట్స్కు ఇప్పటికే చెక్ పెడుతోంది సీజేపీ పార్టీ. కేవలం ఒక ప్రెషర్ గ్రూప్గా ఉండాలి, స్టూడెంట్స్కు సంబంధించి, అన్ఎంప్లాయిడ్ యూత్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ను గవర్నమెంట్ పై తీసుకొచ్చే ఒక యాక్టివ్ ప్రెషర్ గ్రూప్గా మాత్రమే సీజేపీ ఉంటుందంటూ ఇప్పటికే చాలా క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన ఈ ఉద్యమం దేశంలోనే యువతతో కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా నింపిందని చెప్పొచ్చు. యువత ఒక్కసారి ఏకమైతే ఏ ప్రభుత్వాన్నైనా సరే ఓడించగలగదని ఈ ఉద్యమం ద్వారా చాలా క్లియర్గా నిరూపితమైందనేది స్పష్టమవుతుంది. ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి లిజనింగ్ టూర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ లిజనింగ్ టూర్లో ఏం చేయబోతున్నారు శివ? రైట్ సత్తాజ్, రేపు ఎల్లుండి సంభాజీనగర్లో ఇటు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే నివాసంలో నేషనల్ వైడ్ సంబంధించిన లిజనింగ్ టూర్కి సంబంధించి చర్చ జరగబోతోంది. దాంట్లో అంటే మొత్తం భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది, భవిష్యత్ వ్యూహాలపైన రేపు సమావేశం జరగబోతుంది రేపు ఎల్లుండి. ఇప్పటికే మొత్తం జంతర్ మంతర్లో విజయం సాధించారు. దానికి సంబంధించి వారు సంబరాలు చేసుకున్నారు. మళ్ళీ దాంట్లో ప్రధాన వాలంటీర్ల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించారు. ఫర్దర్గా నేషనల్ వైడ్ టూర్ నిర్వహించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి అంశాలను లేవనెత్తాలి అనే అంశాలపై ప్రధానంగా రేపు ఎల్లుండి అభిజిత్ దిప్కే నివాసంలో జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటే రాజకీయ పార్టీ పెట్టబోమంటే ఇప్పుడు కూడా వారు తేల్చి చెప్పారు. కానీ ఎటువంటి అంశాలపై ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా విద్యార్థులు, నిరుద్యోగులు వారు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రధానంగా సమస్యలు లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం. ఇప్పటికే జంతర్ మంతర్లో వారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విజయం సాధించారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా వివిధ పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయి. ఇటు జార్ఖండ్కి సంబంధించి ఇప్పటికీ ఉద్యమం కొనసాగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా కోట, రాజస్థాన్లోను. అయితే శివ, ఒక ఫార్మల్ స్టూడెంట్ మేనిఫెస్టో రూపొందించే విధంగా కూడా ఈ లిజనింగ్ టూర్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ మేనిఫెస్టో రూపొందించడానికి ఎట్లాంటి గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారు శివ? డెఫినెట్గా ఈ లిజనింగ్ టూర్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయ సేకరణ చేసి వారి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం. మరోవైపు ఇప్పుడు ఎవరైతే ప్రధానమైన 50 మంది వాలంటీర్లు ఉన్నారో వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. వారు కూడా ఇప్పటికే ఈ జంతర్ మంతర్లో కీలకంగా వ్యవహరించారు కాబట్టి స్పోక్స్ పర్సన్ సౌరభ్ దాస్ కానీ, అశోష్ రాంకా, ఇతర కీలక అధికార ప్రతినిధులు కానీ, మరోవైపు ఈ 50 మంది వాలంటీర్లు కానీ వారందరితో సమావేశమైన తర్వాత గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, విద్యార్థుల అభిప్రాయ సేకరణ కూడా చేయబోతున్నారు. ఇప్పటికే కొంతమందికి ఫోన్ చేసి ఆ రాష్ట్రాల్లో విద్యార్థులు ఏదైతే నిరసన కొనసాగిస్తున్నారు వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ప్లస్ ఈ 2 రోజుల సమావేశంలో చర్చించిన తర్వాత ఏ విధంగా లిజనింగ్ టూర్ ఉండబోతుంది నేషనల్ వైడ్ అనేది కూడా వాళ్ళు షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎస్, థ్యాంక్ యూ శివ. లిజనింగ్ టూర్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. లిజనింగ్ టూర్ తరువాత ఇటు ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తున్న స్టూడెంట్స్, ఆ తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోబోతున్నారు. ఒక మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి కాదు, అల్టిమేట్ గా యూత్ ప్రెషర్ గ్రూప్, యాక్టివ్ యూత్ ప్రెషర్ గ్రూప్ గా ఉండాలనేది సీజేపీ మేజర్ లక్ష్యంగా ఇప్పటికే చెప్తున్నారు. మరి లిజనింగ్ టూర్ తర్వాత ఎటువంటి మేనిఫెస్టోతో సీజేపీ ముందుకొస్తోంది అని ఒక ఆతృత కూడా ఆంధ్రలో కనిపిస్తోంది. మరి ఎట్లాంటి మేనిఫెస్టోలు రూపొందించబోతోంది? గతంలో కూడా ఒక మేనిఫెస్టోతో పూర్తిగా సోషల్ మీడియాని షేక్ చేసిన సీజేపీ పార్టీ ఆ తర్వాత ధర్నాలు, నిరసనలు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ వరకు వచ్చింది. అండ్ ఈ రోజు ఎటువంటి మేనిఫెస్టో ఫ్యూచర్ లో రూపొందిస్తుంది అంటూ కూడా స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన E20 పెట్రోల్ పై కేజ్రీవాల్ దండయాత్ర చేస్తున్నారు. దానికి సంబంధించిన